ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, గాఢ నిద్రపోయామంటే తండ్రి కాపుదల కదా. తండ్రి కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా. అంత భద్రంగా ఎవరు కాపాడతారండి? మన తల్లిదండ్రులైనా, మనకు తెలిసిన వాళ్ళైనా, బంధువులైనా, ఎంత మంచి స్నేహితులైనా కూడా అంత భద్రంగా కాపాడలేరు కదా. మరి అంత గొప్ప తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనల్ని కాపాడాడు. గడిచిన జనవరి నెలంతా కూడా ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచాడు. ఎటువంటి ప్రమాదాలు మనకు రానివ్వలేదు. ఎన్నో వార్తలు మనం చూసాం. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, అగ్ని కార్చిచ్చులు, అలాగే ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూసాము. అయినా సరే మన దాకా రానివ్వలేదంటే వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం కానే కాదు కదా. అయినా తండ్రి జాలి మన మీద ఉండబట్టే. మరి అంత జాగ్రత్తగా, అంత ప్రేమించిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? ప్రార్థన చేసిన తర్వాత మీరు విశ్వాసంతో ఉండాలి, విశ్వాసంలో బలపడాలి. నా తండ్రి పాదాల దగ్గర నేను పెట్టాను, నాకు జవాబు వచ్చింది, నేను పొందుకోబోతున్నాను. ఇంతకుముందు ఎన్నో సమస్యల నుంచి నా తండ్రి నన్ను విడిపించాడు. ఎన్నో మేలులు నాకు చేసిన నా తండ్రికి ఈ సమస్య ఎంత? నేనే దారి తప్పాను. నా తండ్రి నా తప్పు తెలుసుకునే మనసు నాకు ఇచ్చాడు. ఖచ్చితంగా నా సమస్య తీసివేయబోతున్నాడు. నా కుటుంబాన్ని కడతాడు, నా కొడుకును మారుస్తాడు, నా భర్తను త్రాగుడు నుంచి విడిపిస్తాడు నా తండ్రి అనే మీరు గట్టిగా, దృఢంగా, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండండి. ధైర్యం తెచ్చుకోండి. మీ అంతటా మీరే ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తండ్రిని అడుగుదాం. తండ్రి ఇస్తున్నాడు. నేను నా తండ్రి మాట చొప్పున నడుచుకుంటా, నా తండ్రి నాకు చేయబోతున్నాడు అని మీరు గనక గట్టిగా ఫిక్స్ అయితేనే జవాబు పొందుకుంటాం. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా నా ప్రభ మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే కేవలం మీ కాపుదల నా ప్రభ మా చుట్టూ ఉంచబట్టే. మీరు కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభ. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే నా ప్రభ అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే. మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి పేరు ప్రతిష్టలు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారనే వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభ మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రభ, ప్రతి ఒక్కరి ప్రార్థన నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభ, మీ దగ్గరకు వచ్చినాయి. నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. బిడ్డల పొరపాటు నా తండ్రి నాకు పంపిస్తున్నారు, నాకు పంపించిన నా దగ్గరకు వచ్చినాయి ప్రభా. నా దగ్గరకు వచ్చినాయి కానే కాదు, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. మరి గడిచిన నెలంతా నా ప్రభా, నూతన సంవత్సరంలో నూతన నెలంతా అంత భద్రంగా కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మరి ఎవరెవరైతే నష్టపోయి ఉన్నారు, ఎవరెవరైతే వారి కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారు, ఎవరెవరైతే నా తండ్రి ప్రమాదాల్లో చిక్కుకున్నారు, ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి అనారోగ్య సమస్యలతో, ప్రతి ఒక్కరికి నా ప్రభ ఆ బంధకాల నుంచి బిడ్డలు విడిపించండి. బిడ్డలకు ఓదార్పునివ్వండి, స్వస్థత ఇవ్వండి. వాళ్ళు కోల్పోయిన సమస్తము తిరిగి పొందుకునేలా మీ ఆశీర్వాదంతో ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభ మీ కృప చొప్పున నా తండ్రి, మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా మీరు కట్టమని అడుగుచున్నాం. మా చేత్తో మేము కట్టుకుంటే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా ప్రభా. చిన్న శ్రమలకే నా తండ్రి కూలిపోయింది నా తండ్రి. కుటుంబాలు విడిపోతాయి నా ప్రభా. కానీ మీరు కడితే ఖచ్చితంగా నా ప్రభా బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా స్ట్రాంగ్గా ఉంటుంది నా తండ్రి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే కదలదు నా ప్రభా, కదలదు, పడిపోదు, విడిపోదు నా తండ్రి. ఎందుకంటే మీ హస్తాలతో కుటుంబాన్ని కట్టారు కాబట్టి. అటువంటి ధన్యత నా తండ్రి మాకు అనుగ్రహించు నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి.
అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా? ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి. సమస్యల మీద బిడ్డలు వాళ్ళ ఆలోచన పెట్టనివ్వద్దు నా ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి? నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నేనే ఎక్కడో పొరపాటున తప్పుడు నిర్ణయాలు నేను తీసుకొని ఉంటాను, తప్పుగా మాట్లాడి ఉంటాను, చూపు వల్లైనా మాట వల్ల ప్రవర్తన వల్లైనా నా తండ్రిని బాధ పెట్టుంటాను, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటారు. అది నాకు తెలియడానికి నాకు ఈ సమస్య వచ్చేలా నా తండ్రి అనుమతించాడే గాని నేనంటే నా మీద ప్రేమ లేక కాదు అని ప్రభా బిడ్డలు ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. సమయాన్ని ప్రభా అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరే నా తండ్రి మీ జ్ఞానాన్ని, మీ పరలోక జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. పరలోక జ్ఞానం పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి? ప్రతి ఒక్కరు నా ప్రభా అధైర్యాన్ని తీసివేసి, అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి గర్వంగా నా ప్రభా సంతోషంగా ఆనందంగా నా తండ్రి నాకున్నాడు, నేనెందుకు దుఃఖపడాలి అనే ధైర్యాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య తీరే మార్గం దారి మీరు చూపించారు. ఏదో ఒక పని చేసుకుంటున్నారు, మరలా ఆ సమస్యలు ఎప్పుడు తీరతాయో, ఆ సమస్య పరిష్కారం ఎప్పుడైతే వడ్డీలే కడుతున్నాం కానీ అసలు కట్టట్లేదు అని ప్రభా ఇంకా వాటి గురించి ఆలోచిస్తున్నారు తండ్రి. అటువంటి హృదయాన్ని ప్రభా, అటువంటి అజ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసిన తండ్రి. జ్ఞానాన్ని ప్రభా, మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నాకు దారి చూపించాడు, నేను కష్టపడే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం నాకు ఇచ్చాడు, పని నేను చేయదగిన పని నాకు చూపించాడు. ఇక అప్పులు తీరే దారి ఇంతకన్నా వేరే పని నా తండ్రి నాకు చూపిస్తాడు. నా కష్టం నేను చేస్తే చాలు, నా తండ్రి నాకు తోడుగా ఉండి నా అప్పులు తీరే దారి త్వరగా నా తండ్రి చూపించబోతున్నాడు అని ఆశగా నా ప్రభా మీరు చేయబోయే అద్భుత కార్యం కోసం మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వడు నా ప్రభా. పిరికితనాన్ని, అధైర్యాన్ని ప్రభా, అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా ప్రభా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి. వాళ్ళ సొంత జ్ఞానం మీద, వాళ్ళ సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. మీ నుండి ప్రభా జ్ఞానం పొందుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి. దేని గురించి ప్రార్థన చేయాలో తెలియట్లేదు నా ప్రభా బిడ్డలకి. వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడి మళ్ళీ జాబ్స్ రాకపోతే మరి బాధపడుతున్నారు, ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదని ప్రభా అదే ఆలోచిస్తున్నారు. కానీ నా జ్ఞానం మీద నేను ఆధారపడుతున్నాను, నా తండ్రి నుండి నేను జ్ఞానం పొందుకోలేదు కదా అని ఆలోచించట్లేదు ప్రభా. మరి చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే నా తండ్రి బిడ్డలు ప్రభా ధైర్యంగా ఉండేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. బిడ్డలకున్న టెన్షన్ తీసివేయండి, భయాన్ని తీసివేయండి. మరి ఎక్కడ ఏ సెంటర్ పడిద్దో, ఎంత దూరం పడిద్దో అనే భయాన్ని ప్రభా మొదట తల్లిదండ్రులకు మీరు ధైర్యాన్ని ఇచ్చి తర్వాత బిడ్డలకు నా ప్రభా ఆ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. బిడ్డలకున్న వెర్రితనాన్ని, లోక జ్ఞానం మాకొద్దు నా ప్రభా. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించే సొలొమోన్ రాజు గారి ప్రభా మరి ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప జ్ఞానం దయచేశారు నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. ఎగ్జామ్స్ మంచిగా రాసేలా మీ కృప అనుగ్రహించండి. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్లో రాయాలి, ప్రతిదీ కూడా మీరు తోడుగా ఉంటే మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తే చాలు నా తండ్రి. వాళ్ళకి అర్థమైపోయింది నా ప్రభా. ఎందుకంటే మీ ద్వారా బిడ్డలు జ్ఞానం పొందుకున్నారు కాబట్టి అటువంటి ధన్యత కృప బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా. అలాగే నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి టెన్షన్ బిడ్డలు పడకుండా నా తండ్రి స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు కూడా నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా తండ్రి నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పిన దేవా. ఏ పాటి వారం నా తండ్రి, అంత గొప్ప మాట, అంత గొప్ప భాగ్యం మాకివ్వడానికి మేమే పాటి వారం నా ప్రభా. మరి మీ మాట చొప్పు నా తండ్రి బిడ్డలకు ప్రభా మీ కాపుదల, మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఆ తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడకుండా నా తండ్రి భయపడకుండా, అయ్యో ఎగ్జామ్స్ వస్తున్నాయి, నా బిడ్డ చదవట్లేదే, ఆసక్తి ఇంట్రెస్ట్ పెట్టట్లేదే అని భయాన్ని బిడ్డలకు తీసివేసి నా తండ్రి పాదాల దగ్గర నా బిడ్డలు పెట్టాను. నా తండ్రి
అప్పగించిన తర్వాత నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి? నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు. మేమేదో గొప్పవాళ్ళమని కాదు. అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు. జాలిగల తండ్రి, అందరినీ సమానంగా చూసే తండ్రి నా తండ్రి. ఖచ్చితంగా నా బిడ్డలకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని మొదట తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. మరి ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు నా తండ్రి, మరి ఇంట్రెస్ట్ రావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు. ఆసక్తిని ప్రభా మీరు ఇవ్వండి. వారికి ఉన్న సోమర్థనాన్ని మీరు తీసివేసి ప్రభా చలాకీగా ఉండేలా నా తండ్రి, సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభా, ఉద్యోగాల కోసం ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అలాగే నా ప్రభా మరి పని ఎవరైతే పోగొట్టుకున్నారో, పని కోసం చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. లోక జ్ఞానం మీద, లోకస్తుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి బిడ్డలు వారు పోగొట్టుకున్న ఉద్యోగాలు తిరిగి పొందుకొని ఒక అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మొదట మీకు లోబడి జీవించడం బిడ్డలకు నేర్పించండి. మీ మీదే ఆధారపడాలి, మీ గురించి ఆలోచించాలి, మీ చిత్తమే వాళ్ళ జీవితంలో జరగాలి, నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి అని ప్రభు మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. నూతన సంవత్సరం నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. అధైర్యాన్ని తీసివేయండి. నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నాకు ఉద్యోగం లేదు కదా అని బిడ్డలు బాధపడకూడదు. నా తండ్రి నాకున్నాడు, నాకు ఉద్యోగం లేకపోతేనే అంత గొప్ప సర్వ సృష్టికర్త నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనేదైనా తప్పు చేస్తే నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు అని ప్రభా విశ్వాసంతో ఎలా మాట్లాడాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. మరి ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా నా ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించే బలము, శక్తితో బిడ్డలు నింపి నా ప్రభా వారు చేయదగిన పని, వారి శక్తి లోపం లేకుండా చేసే మనసు, హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ప్రతి ఒక్కరు వారు చేసే పని దగ్గర నా ప్రభా, వారు చేసే ఆఫీస్లోనైనా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఆ యజమానులకు నా ప్రభా కఠినమైన హృదయాలు తీసివేసి బిడ్డల మీద జాలి, దయ కలిగించండి నా ప్రభా. యోసేపు మీద జైలు అధికారికి జాలి, దయ పుట్టించింది మీరే నా తండ్రి. మరి ఇంటి యజమానికి యోసేపు మీద దయ కలిగించింది మీరే నా ప్రభా. యోసేపు గారంత గొప్పవాళ్ళం కాదు, అయినా సరే ఆశ, అలాంటి దయ, అలాంటి కృప మేము కూడా పొందుకొని ఉండాలి అనే ఆశ నా ప్రభా, ఆశ కలిగించిన దేవా. మరి బిడ్డలు చేసే పని దగ్గర ఆ యజమానులకు ప్రభా బిడ్డల మీద జాలి, దయ కలిగించి ప్రేమగా మాట్లాడేలా నా తండ్రి బిడ్డల మనసును మార్చండి నా ప్రభా. మరి నమ్మకంగా కమిట్మెంట్తో నా తండ్రి బిడ్డలు పని చేసేలా మీ కృప అనుగ్రహించిన మీ మనసు నా తండ్రి బిడ్డలో ఉంటే చాలు నా ప్రభా. మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కరికి మాకు నేర్పించమని అడుగుచున్నాం. మరి పెద్దవాళ్ళకి లోబడి మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం. వారు చేసిన కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభా మరి బిడ్డలు వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఆ కష్టార్జితాన్ని వాళ్ళు పొందుకున్న తండ్రి ఆ జీతాన్ని ప్రభా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ఏ ఖర్చులకి ఎంత ఉపయోగించాలి, అనవసరమైన ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీరుంటే చాలు. మీ కృప బిడ్డలకు తోడుంటే చాలు, మీ జ్ఞానం బిడ్డలకు ఇస్తే చాలు నా తండ్రి. వెర్రివాళ్ళగా నా ప్రభు, వెర్రివాళ్ళం నా తండ్రి. అనవసరమైన ఖర్చులకే అన్నీ ఖర్చు చేస్తున్నాం కానీ నా ప్రభ ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలియట్లేదు నా తండ్రి. మాకున్న జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ప్రభ మాకు అనుగ్రహించి నా తండ్రి మరి వచ్చిన జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నా ప్రభ, ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో మరి తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే దూరదేశంలో పనుల కోసం ఎవరైతే వెళ్ళారో, ఉద్యోగాల కోసం ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండడం నా ప్రభ. వారి సొంత జ్ఞానం మీద, వారి సొంత బలము, శక్తి మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. మరి కుటుంబాలు మాకు దూరంగా ఉన్నాయి కదా, మరి మా కుటుంబాలకు తోడెవరు అని వాళ్ళు భయపడనివ్వద్దు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకున్నాడు, నాకు తోడుగా ఉంటాడు. నా కుటుంబాలకి కూడా నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలరు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నా తండ్రి, నాకు తోడుగా ఉంటాడు, నేను భయపడను అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి. వారు నా ప్రభ, వారు చేయదగిన పని త్వరగా నా తండ్రి బిడ్డలు పొందుకునే ప్రభ, మరి మంచి జీతాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. బిడ్డలకున్న అనారోగ్య సమస్యలు తీసివేసిన ప్రభ మీ బలము, శక్తిని బిడ్డలకు నింపండి నా తండ్రి. వారికి అప్పులు ఉన్నాయి కానీ అప్పులు తీరే దారి మీరు మాత్రమే చూపించగలరు అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి
తండ్రి బిడ్డల మీద పడ్డ నిందను తీసివేయండి నా తండ్రి. ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేసారో లేదో మీకు మాత్రమే తెలుసు. మేము రహస్యమందు చేసిన పాపాలు కూడా మీకు తేటతెల్లంగా కనపడతానే ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి నా ప్రభా. ఒకవేళ బిడ్డలు తప్పుదారిలో నడుచుంటే, ఏదైనా విషయంలో తప్పుపోయి ఉంటే దయచేసి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ఆ తప్పు సరిదిద్దుకునే అవకాశాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మీద పడ్డ నిందను తీసివేసి నా ప్రభా మరి మీ బిడ్డల పక్షాన మీరున్నారనే ప్రతి ఒక్కరికి తెలిసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఇంటర్వ్యూ అయితే సక్సెస్ అయింది కానీ జాబ్ అయితే హోల్డ్లో పెట్టారని ప్రభా తల్లి బాధపడుతుంది. ఆ బిడ్డను ప్రభా ఆ బిడ్డకున్న అధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా తండ్రి నాకున్నాడు, నేను మనుషుల మీద నేను ఆడుకోలేదు, ఆ మనసు నా తండ్రి నాకు ఇవ్వలేదు, నా తండ్రి మీద ఆధారపడే మనసు నా తండ్రి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని ప్రభా ఇంకా విశ్వాసంగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. మరి పోగొట్టుకున్న ఉద్యోగాలు తిరిగి పొందుకునేలా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే బిడ్డలు నా ప్రభా లోకాన్ని వెంబడిస్తున్నారు. అదే చాలు, అదే మేలు అనుకుంటున్నారు నా తండ్రి. బిడ్డలు గద్దించి నా ప్రభా ఇప్పుడు తల్లిదండ్రుల మాటకు కూడా లోబడకుండా ఇష్టారీతిగా నడుచుకుంటున్నారు నా తండ్రి. తప్పు మాదే ప్రభా. బిడ్డల సరైన క్రమంలో చిన్నప్పటి నుంచే నా తండ్రి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నారు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పారు. తప్పు మాదే నా తండ్రి. మీ మాట పక్కన పెట్టేసి నా తండ్రి బిడ్డల మీద అతి ప్రేమ కలిగి వాడని వదిలేసి నా ప్రభా ఇప్పుడు బిడ్డలు నా ప్రభా మాట వినట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా తండ్రి. బిడ్డల మీద ఆ తల్లిదండ్రుల మీద జాలిపడి నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. మరి యవనస్తులు నా ప్రభా మరి తల్లిదండ్రులకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి. దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అన్నారు. ఆ మాట నా తండ్రి మీరిచ్చిన ఆజ్ఞ పక్కన పెట్టేసి నా ప్రభా వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళు జీవిస్తున్నారు నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒక గద్దెంపు ఇచ్చేన నా తండ్రి బిడ్డలు సరైన దారిలో నడిపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి మరి లోబడి ఎలా జీవించాలి, పాపం చేసే అవకాశం వచ్చినా కూడా అమ్మా నా తండ్రి మనసు నేనెలా కష్టపెట్టగలను, ఈ పాపం చేసి నా తండ్రికి నేనెలా దూరం కాగలను అని ప్రభా భయపడి పారిపోయాడు నా తండ్రి. అటువంటి గుణాన్ని, అటువంటి మీ ఎడల భయభక్తులు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ప్రతి యవన స్త్రీ నా ప్రభా ఎస్తేరు వలె నా తండ్రి లోబడి ఎలా జీవించాలో, పెద్దవాళ్ళకు లోబడి నా ప్రభా మరి వారి కింద పనిచేసే వాళ్ళకు కూడా ఎంత లోబడి నా తండ్రి నడుచుకుందో నా తండ్రి. అటువంటి హృదయాలను, అటువంటి గుణాన్ని నా ప్రభా ప్రతి ఒక్క యవన స్త్రీలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, అయినా ఆశ మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. అయినా సరే మా బిడ్డలు కూడా అలా పెరగాలన్నది ఆశ నా తండ్రి. ఆశ కలిగించిన దేవా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా మాకున్న చిన్న బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మాకైతే తెలియదు ప్రభా ఎలా పెంచాలి, ఏం మాటలు మాట్లాడాలి, ఎలా నేర్పించాలి, మీకు ఎలా దగ్గర చేయాలో మాకైతే తెలియదు. సమస్తము నా తండ్రి మీకు మాత్రమే సాధ్యం నా ప్రభా. మరి బాలుడిగా ఉన్నప్పుడే దావీదుని పట్టుకున్నారు, దావీదు హృదయాన్ని మీరు పట్టుకున్నారు నా తండ్రి. కుటుంబం అంతా వెలివేసినా సరే మీరు తోడుగా ఉన్నారు. దావీదుకి, యోసేపుకి, ఇంకా అనేక మంది ప్రభా మీ భక్తులకి మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి. అటువంటి తోడు, అటువంటి ధన్యత మా బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా ప్రభా. లోకస్తులాగా లోకపరంగా మేము ఆలోచించనివ్వద్దు. మరి దావీదు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్తుతించడం, ఆరాధించడం ఎలా నేర్చుకున్నాడు, మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచే నేర్చుకున్నాడు. పెద్దవాడైనా కూడా మీ నుండి దూరం అవ్వలేదు నా తండ్రి. అటువంటి కృప, అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మరి మేం చెప్తే బిడ్డలకు అర్థం కాదు, మేం చెప్తే ప్రభా వాళ్ళు మారరు, మేం చెప్తే మా మాట వినరు నా తండ్రి. కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు మీ మాటకు లోబడతారు. చిన్నప్పటి నుంచే నా ప్రభా బాలుడుగా ఉన్నప్పటి నుంచే నా తండ్రి సరైన దారిలోని ప్రభా బిడ్డల పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని ప్రభా మీరే 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి. ఏ సలహా కావాలన్నా సరే మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకోవాలి. మనుషుల మీద నేను ఆధారపడను నా తండ్రి. నాకున్నాడు, నాకు ఆలోచన ఇచ్చింది నా తండ్రి, ఆలోచన ఇచ్చిన నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. నేనేదో గొప్పవాడినో గొప్పదాన్ని తెలివిగలవాడినో అని కాదు, నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేకపోయినా నా చేయి పట్టుకుని నా తండ్రి నన్ను ముందుకు తీసుకొచ్చాడు. అంత గొప్ప తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ప్రభు విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. ఒకవేళ సగంలో వ్యాపారాలు ఎవరైనా ప్రభు ఆగిపోయి ఉంటే మరలా తిరిగి ప్రారంభించేలా ఆ
అద్భుత కార్యాన్ని మీరే చేయండి నా తండ్రి. మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడే మనసు వాళ్ళకి రాకుండా మీ మీదే ఆధారపడాలి అనే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే పంటలు వేస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రభా మీరే ముందుండి నడిపించండి నా తండ్రి. మరి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలా రక్షించాలి, మీరే నా తండ్రి రక్షించేది. నా తండ్రి రక్షిస్తాడు, నేను చేయాల్సిన పని నేను చేస్తే చాలు, ఇక నా దేవుని చిత్తమే అని ప్రభా మీకు అప్పగించుకునే హృదయాన్ని, ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి తుఫాన్లు కానీ నా ప్రభా మరి పంటకు రాకుండా నా తండ్రి పంట చుట్టూ నా ప్రభా మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం. ఐగుప్తులో నా ప్రభా సమృద్ధిగా మీరు ధాన్యం ఇచ్చారు. ప్రపంచం అంత భయంకరమైన కరువు వచ్చింది, కానీ ప్రభా ఐగుప్తులో నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి అంత గొప్ప అద్భుత కార్యాన్ని చేసిన దేవా మీకే స్తోత్రం. మరి అంత సమృద్ధిగా అక్కడ ధాన్యం ఉందంటే నా తండ్రి మీ ఆశీర్వాదం నా ప్రభా అక్కడ ఉంది. అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలు మరి పంటలో కూడా నా ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నా. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారనే వార్తల ప్రభా మాకు రానివ్వద్దు నా తండ్రి. బిడ్డలకు అటువంటి ఆలోచన రానివ్వద్దు. తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మరి తెలివిగా నా తండ్రి ఏ పంట వేయాలో బిడ్డలకు నేర్పించండి. చురుకుదనంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ బిడ్డలకు రాకుండా వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారికి ఇచ్చిన మీరు ఆశీర్వదించిన పంట చుట్టూ మీ కాపుదల రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం. సమృద్ధిగా చేతికి వచ్చేలా నా తండ్రి, పంట చేతికి వచ్చేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు నా ప్రభ జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. వాళ్ళు ఎంత సంపాదించినా, ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత శాలరీ వస్తున్నా, ఎంత పెద్ద ఆఫీసులో జాబ్ సంపాదించినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఎంత గొప్ప పేరు ప్రతిష్ట వచ్చినా, ఎంత బాగా పాడినా సరే, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదమ్మా, కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి, ఎటువంటి అర్హత లేని నా మీద జాలిపడి నాకు ఇచ్చిందే కానీ నా తండ్రి ఇచ్చిన తలాంతే, కానీ నా సొంత మాటలు, నా సొంత జ్ఞానం, నా సొంత టాలెంట్ కానే కాదు అని ప్రభా తగ్గింపు మనసు, దీన మనసు, తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. గర్విష్ఠుల గర్వాన్ని నుంచి గద్దెనను దింపుతానన్నారు. అటువంటి గర్వం బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా వారి కింద పనిచేసే వాళ్ళ మీద జాలి పడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీకు లోబడి, మీకు భయపడి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభా ఉద్యోగాలు చేసేవాళ్ళు నా తండ్రి మరి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. కానీ నా ప్రభా ఆ మాట పక్కన పెట్టేసి బిడ్డలు వారి సొంత తెలివితో ముందుకెళ్ళిపోతున్నారు. మాకు తెలివి ఉందలే, మాకు జ్ఞానం ఉందలే, మేము బాగానే చేస్తాం అని ప్రభా టెన్షన్ పడిపోతున్నారు. ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నా తండ్రి. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. వారి సొంత జ్ఞానం, లోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మీ మీద ఆధారపడి నేనెందుకు ఇంత టెన్షన్ పడాలి, నా తండ్రి చేతికి అప్పగిస్తే చాలు కదా, విశ్రాంతి ఇస్తానన్నాడు కదా నాకు అని ప్రభా మరి మీ వద్దకే వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఆఫీసులో నా తండ్రి వారు చేసే పని దగ్గర ఎటువంటి ప్రెషర్ లేకుండా నా తండ్రి ప్రశాంతంగా వారి పని చేసుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే
ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదున్నా ప్రభా, కానీ మా ముందు మీరుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, అయినా సరే అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.